హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్. ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల రాజకీయ రంగంలో కొత్త ఆగ్రహ విధానంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు సీట్లు లేకపోయినా రైతుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని చలో అసెంబ్లీ అనే ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రభుత్వం ఎదుర్కోవడంలో అవగాహన కల్పిస్తూ నేరుగా సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తానని చెప్పారు. పోలీస్ దళాలు ఆందోళన ఆపినా షర్మిల తన సంకల్పాన్ని తక్కువ చేయలేదు. వైసీపీ రాష్ట్రంలో ప్రధాన విరోధ పార్టీగా 11 సీట్లు గెలుచుకున్నప్పటికీ అంత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన నిర్వహించడం జరగలేదు. జగన్ నాయకత్వంలోని పార్టీ నేతలు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారని చెబుతున్నాం. అది జిల్లా స్థాయి కార్యక్రమాల్లోనే పరిమితం అవుతుంది. ఎమ్మెల్యేల ప్రస్తుత పాత్ర కూడా ఎక్కువ కనిపించడం లేదు. తదుపరి దృష్టిలో షర్మిల కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని రూపొందించారు. గతంలో జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు ప్రభుత్వంపై మాత్రమే ఫోకస్ చేశారు. రైతులు ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని సమస్యలపై స్పష్టంగా అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త వ్యూహం వైసీపీకి పెద్ద హెచ్చరికగా మారుతుంది. విశ్లేషకుల మాట ప్రకారం ప్రజల సమస్యలను చర్చించే షర్మిల ప్రభావం పెరిగితే వైసీపీ విరోధ పక్షంగా తన ప్రాధాన్యతను కోల్పోవచ్చు. అందుకే వైసీపీ ఇప్పటికే వ్యూహాన్ని మార్చుకోవాలి, లేకుంటే పూర్తిగా ఓవర్ షాడో అవ్వచ్చు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.